చేసి కొత్త విద్యార్థులకు వచ్చే అవకాశం ఉంటుంది. అవునా కాదా? ఈ ఆలోచన మీకుందా అని అడుగుతున్నా. ఈరోజు నీరుంది, బొగ్గుంది, ఇందులో నుంచి కరెంట్ వస్తుందా లేదా? లైట్ వేసిన తర్వాత మీరేం చేస్తారు? అక్కడ లైట్ వేశారా? అవసరం ఉందా? అవసరం ఉంది అక్కడ లైట్. ఇప్పుడు ఇక్కడ లైట్లు వేసారు, అవసరం ఉందా? సహజంగా వెలుతురుందా లేదా? ఇప్పుడు ఇది వేశారు, వేస్తే ఏమవుతుంది? ఎక్కువ బొగ్గు వాడాలా లేదా? నీళ్లు వాడాలా లేదా? దీన్ని ఆపేయాలా లేదా? అవునా కాదా? దాన్ని ఏమంటారు? సామాజిక బాధ్యత. అవునా కాదా? ఇలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవన్నీ ఇంట్లో నీరు వృధాగా పోతుంది. అవునా కాదా? ట్యాప్ ఆన్ చేస్తారు, గవర్నమెంట్ ట్యాపులు ఉంటాయి, దానికి ఛార్జ్ చేయరు, నీళ్లు వదిలిపెట్టేస్తారు. దానివల్ల ఏమవుతుంది? వేస్ట్ అయిపోతుందా లేదా? దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నా లేదా? అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక వ్యక్తి అనుకుంటే ఇది సాధ్యం కాదు, కొంతవరకే అవుతుంది. అందరం అనుకుంటే ఉద్యమం అవుతుంది. ఆ విషయంలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలు చదువుకున్నప్పుడు చదువు అనేది విజ్ఞానాన్ని ఇస్తారు, చదువు అనేది నైపుణ్యాన్ని నేర్పుతుంది. మీరు ఏం చేయాలో మీకు ఆలోచన రేకెత్తిస్తుంది. చదువుకున్న వాళ్ళకి చదువుకోలేని వాళ్ళకి అదే వ్యత్యాసం. ఈరోజు వనరుల గురించి మనం చదువుకున్నాం. ఇది మనం ఆచరిస్తామా? నమ్మకమేనా? మీరు మార్పు తీసుకొస్తారా? నన్ను నమ్మమంటారా? కాబట్టి ఇది అమలు చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ చెప్పండి. ఇప్పుడు అవునా కాదా? మీరు పేపర్లు వాడుతున్నారా లేదా? చదువుతున్నారా లేదా? ఈ పేపర్లు ఎక్కడి నుంచి వస్తాయి? చెట్ల నుంచి వస్తాయి. ఏం చేస్తారు? చెట్లు నరికేస్తారా లేదా? కాబట్టి ఏం చేయాలి? మీరు ఆ పుస్తకం చదువుకున్నాక ఏం చేయాలి? మీ వెనక